ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన స్వర్గాశ్రమము విలసిల్లెను, స్వర్గాశ్రమము విలసిల్లెను, మధువన స్వర్గాశ్రమము విలసిల్లెను. ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన. బ్రహ్మ తను మాధ్యమముగ పరమాత్ముడే మురళిల ద్రవములచే ఆత్మలరించెను. బ్రహ్మ తను మాధ్యమముగ పరమాత్ముడే మురళీరవములచే ఆత్మలరించెను. ఆ మురళీరవములకి తపించిన ఆత్మల, ఆ మురళీరవములకి తపించిన ఆత్మల తపనే తపసై ఆ భువి దివిగా మారే. ఈ భువిలో ఆ దివినే కనరండయా, కనరండయా. ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన. అది పరమాత్ముని కలిసే పావన భూమి, ఆత్మను జాగృతి చేసే పరివర్తన భూమి. అది పరమాత్ముని కలిసే పావన భూమి, ఆత్మను జాగృతి చేసే పరివర్తన భూమి. జ్ఞాన యోగములే అమృతధారలై, జ్ఞాన యోగములే అమృతధారలై ముక్తి జీవన్ముక్తిని ఒసగే భూమి. ఈ భువిలో ఆదివినే కనరండయా, కనరండయా. ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన. పరమాత్ముని కలయికయే సత్సంగమని తెలిసి కలిసిన ఆత్మలే శ్రేష్ఠాత్మలై. పరమాత్ముని కలయికయే సత్సంగమని తెలిసి కలిసిన ఆత్మలే శ్రేష్ఠాత్మలై. సుఖమే జీవనమై శాంతియే భావనయై, సుఖమే జీవనమై శాంతియే భావనయై జీవన సౌభాగ్యములు పొందే భూమి. ఈ భువిలో ఆ స్వర్గమే కనరండయా, కనరండయా. ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన స్వర్గాశ్రమము విలసిల్లెను, స్వర్గాశ్రమము విలసిల్లెను, మధువన స్వర్గాశ్రమము విలసిల్లెను. ఆరావళి
ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన. ఓం శాంతి. మురళీ డేట్ 8/8/2026. మధురమైన పిల్లలారా, శాంతిగా ఉండే స్వభావము చాలా మంచిది. శాంత స్వభావము వాళ్ళు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన పనికిరాని మాటలు మాట్లాడటం కంటే మాట్లాడకపోవడం మంచిది. ప్రశ్న: ఎటువంటి పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సేఫ్గా ఉంచుకునే సాధనం ఏమిటి? ఎవరైతే అందరికీ చాలా అభిరుచితో ప్రేమతో సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. మీకు ఎప్పుడూ సేవలో అహంకారం రాకూడదు. తండ్రి ద్వారా ఏదైతే జ్ఞాన కస్తూరి లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. అందరికీ శివబాబా స్మృతిని కలిగించాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది, మరియు మేనర్స్ కూడా చక్కబడుతూ ఉంటాయి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. అర్థం చేయించి ఎంత తెలివైన వారిగా చేస్తారు. చదువు కూడా సహజంగా ఉంది కదా. అది స్థూలమైన చదువు, ఇది సూక్ష్మమైన చదువు. ఈ చదువు తండ్రి తప్ప ఇంకెవరూ చదివించలేరని పిల్లలు మీకు తెలుసు. పవిత్రంగా చేసేందుకు మరియు చదివించేందుకు తండ్రి వచ్చారు. గమ్యము లక్ష్యము ఎదురుగానే ఉంది కనుక ఇటువంటి తండ్రిని స్మృతి చేసి సంతోషంతో రోమాంచితమైపోవాలి. రోజు రోజుకు మనం శాంతిలోకి వెళ్ళాలని కూడా పిల్లలకి తెలుసు. శాంతి అందరికీ చాలా ఇష్టం అవుతుంది. పెద్ద మనుషులు ఎక్కువగా మాట్లాడరు, బిగ్గరగా మాట్లాడరు. మీరు చాలా గొప్ప మనుషులుగా అవుతారు. వాస్తవానికి మనుషులని అనరాదు, మీరు దేవతలుగా అవుతారు. దేవతలు చాలా తక్కువగా మాట్లాడతారు. మీరు కూడా దేవతలుగా అవ్వాలి. కాబట్టి టాకీ నుండి మారి సైలెన్స్లో ఉండే అభ్యాసం చేయండి. శాంతిగా ఉండేవారి గురించి వీరికి శాంతిధామం వెళ్ళాలి కనుక తమపై అటెన్షన్ ఉందని భావిస్తారు. మాట్లాడడం కూడా చాలా మెల్లగా మాట్లాడతారు. మెల్లగా మాట్లాడుతూ నడుస్తూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఎంత శాంతిగా ఉంటారో అంత శాంతిని వ్యాపింపచేస్తారు. మీరు చాలా శాంతిగా ఉండాలి. బిగ్గరగా మాట్లాడటం మంచిగా అనిపించదు. క్రోధం కూడా మంచిది కాదు. పిల్లల్లో ఏ వికారము ఉండరాదు. మేము ఎవరితోనూ ఏ విషయంలోనూ కొట్లాడటం లేదు కదా అని చూసుకోవాలి. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు. తండ్రి అర్థం చేయించారు. ఏ మాటలు మీకు ఇష్టం లేదో ఆ చెడు మాటల నుండి మీరు పక్కకు తప్పుకోవాలి. అప్పుడు ఇద్దరి నోరు మూతబడిపోతుంది. ప్రతి మాటలో దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఎవరైనా బిగ్గరగా మాట్లాడితే శాంతంగా ఉండండి, శబ్దం చేయకండి అని చెప్పండి. మనము శాంతి స్థాపన చేస్తామని మీకు తెలుసు. సత్యయుగంలో శాంతి ఉంటుంది కదా. మూలవతరంలో ఉన్నదే శాంతి. శరీరం లేనప్పుడు ఎలా మాట్లాడతాము? తండ్రి పిల్లలకు మంచి శ్రీమతం ఇస్తారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు మన ఇంటికి వెళ్ళాలి. టాకీ నుండి మూవీలోకి రావాలి.
మళ్ళీ సైలెన్స్లోకి వెళ్ళిపోతామని అర్థం చేయిస్తారు. ఎవరు కలిసినా వారికి ఇదే సందేశం ఇవ్వాలి. మీరు ఎంత సైలెన్స్లో ఉంటారో అంత వీరు ఏదో నిష్టలో ఉన్నారని అర్థం చేసుకుంటారు. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. వారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన మాటలు మాట్లాడే కంటే మిన్నకుండటం మంచిది. మీరు సత్యమైన సందేశకులు. మీకు అందరిపై దయ ఉండాలి. దయ చూపే పిల్లలు చాలా శాంతిగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. కేవలం అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అనంతమైన సుఖం లభిస్తుందని సందేశం ఇవ్వాలి. లౌకిక తండ్రి వద్ద చాలా ధనం ఉంటే చాలా వారసత్వం లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్యాధికారం ఉంది. మీకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత విశ్వ సామ్రాజ్యాధికారం లభిస్తుంది. పిల్లలైన మీ అందరూ చాలా ఆసక్తితో సర్వీస్ చేయాలి. ప్రతి ఒక్కరూ సేవకు యోగ్యులుగా అవ్వాలి. ఎవరైతే ప్రేమతో ఇతరులకు సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడూ సేవలో అహంకారం రాకూడదు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన కస్తూరి లభించింది. దాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి. శివబాబా స్మృతి ఉందా అని ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండండి. దీనితో సంతోషం కలుగుతుంది. గుర్తు చేయించిన వారికి ధన్యవాదాలు చెప్పాలి. స్మృతి యాత్రలో పిల్లలైన మీరు చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. అంతేకాక మేనర్స్ కూడా చక్కబడుతూ ఉంటుంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని తప్పనిసరిగా చక్కదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. మా స్వభావం చాలా చాలా మధురంగా ఉందా? ఇతరులు కోపగించుకునేటటువంటి పనులేమీ చేయటం లేదు కదా. ఎవరైనా కోపగించుకునే వాతావరణం ఎప్పుడూ ఉండరాదు. మీరు ఉన్నతమైన సేవలో ఉన్నారు కనుక ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ మొత్తం మండపానికి మీరు ప్రకాశాన్ని ఇవ్వాలి. మీరు భూమిపై గల చైతన్యమైన నక్షత్రాలు. నక్షత్ర దేవత అని అంటారు కూడా. ఇప్పుడు ఆ నక్షత్రాలు దేవతలేమీ కాదు. మీరు వాటికంటే మహాబలవంతులు. ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికే ప్రకాశాన్ని ఇస్తారు. మీరే దేవతలుగా అయ్యేవారు. పైన ఉన్న నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. కొన్ని నక్షత్రాల మెరుపు చాలా తీక్షణంగా ఉంటుంది. మరికొన్ని నక్షత్రాల మెరుపు తక్కువగా ఉంటుంది. కొన్ని చంద్రునికి దగ్గరగా ఉంటాయి. పిల్లలు మీరు కూడా యోగ బలంతో సంపూర్ణ పవిత్రులుగా అవుతారు కనుక మెరుస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది కనుక ఎంతో సంతోషం ఉండాలి. లోపల సంతోషంతో గంతులేస్తూ ఉండండి. మీ జన్మ వజ్రతుల్యమైనది. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నంగా అవుతారు కనుక మీకు జ్ఞానం గురించిన సంతోషం ఉంటుంది. ఈ దేవతల కంటే మీరు శ్రేష్టమైన వారు. మీ ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. మధురమైన పిల్లలు సదా శాంతు భవ చిరంజీవి భవ అంటే చాలా జన్మలు జీవించడం అని తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు తండ్రి నుండి లభిస్తాయి. అయినా కూడా ప్రతి ఒక్కరూ
మేము చిరంజీవిగా ఎలా అవ్వాలి అని పురుషార్థం చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు చిరంజీవులుగా అవుతున్నారు. ఈ ఆశీర్వాదం తండ్రి ఇస్తారు. బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవ అని అంటారు. తండ్రి కూడా పిల్లలు సదా జీవించి ఉండండి అని అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం వరకు మృత్యువు కబళించదు. సత్యయుగంలో మరణించటం అనే పేరు ఉండదు. ఇక్కడైతే మనుషులు మరణం అంటే భయపడతారు. మీరైతే మరణించేందుకు పురుషార్థం చేస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మనం శరీరం వదిలి శివబాబా వద్దకు వెళ్తాము. మళ్ళీ స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు అత్యంత ప్రియమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. మీరు కూడా తండ్రి వలె చాలా చాలా ప్రియమైన వారిగా అవ్వాలి. బాబా ఉత్తరాలలో కూడా మధురాతి మధురమైన గారాబు పిల్లలు అంటూ రాస్తారు. బాబా చాలా మధురమైన వారు కదా. బాబా ఎంత ప్రియమైన వారో ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు. మనల్ని కూడా అలాగే తయారు చేస్తారు. మనం ఎంత మధురంగా ఎంత ప్రియంగా ఉండేవాళ్ళమో మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి మళ్ళీ పూజారీలుగా అయ్యాము. స్వయాన్ని పూజించుకుంటూ ఉండాము. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన అద్భుతమైన విషయాలు. అర్ధకల్పం వరకు మన దుఃఖాలను దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చారని పిల్లలు మీకు తెలుసు. హరహర మహాదేవ అని అంటారు. ఇప్పుడు ఆ మహాదేవుడైతే లేడు. దుఃఖమైతే తండ్రియే హరిస్తారు. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రే. అర్ధకల్పం మీరు చాలా దుఃఖాన్ని చూశారు. పంచవికారాల జబ్బు చాలా పెరిగిపోయింది. ఈ జబ్బు చాలా దుఃఖీలుగా చేసింది. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ కర్మల ఖాతా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సరిచేయండి. వ్యాపారాలు కూడా 12 నెలల ఖాతా ఉంచుతారు కదా. తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉందో చూడండి. ఇది నరకము. కనుక నరకాన్ని స్వర్గంగా చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. బాబా చాలా ప్రేమతో వస్తారు. పిల్లల సేవకు నేను రావాలి అని తండ్రికి తెలుసు. నేను కల్పకల్పము పిల్లల సేవకు హాజరవుతాను. ఎప్పుడైతే వారు స్వయంగా వస్తారో అప్పుడు మన తండ్రి మన సేవలో హాజరుగా ఉన్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వస్తూనే అందరి సేవ జరిగిపోతుంది. మొత్తం సృష్టి అంతటికీ కళ్యాణకారి దాత అయితే ఒక్కరే కదా. ప్రపంచంలోని ఆత్మలందరికీ నేను వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తానని తండ్రికి తెలుసు. అనంతమైన తండ్రి దృష్టి ప్రపంచంలోని ఆత్మల వైపుకి వెళ్తుంది. భలే ఇక్కడే కూర్చొని ఉన్నారు, కానీ దృష్టి అంతా విశ్వంపై మరియు విశ్వంలోని మనుష్య ఆత్మలందరిపై ఉంది. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని తృప్తిపరచాలి. డ్రామా ప్లాన్ అనుసారం కల్పం ముందు వలె విశ్వంలోని ఆత్మలు తృప్తి చెందాల్సి ఉంది. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. దృష్టి పడుతుంది కదా. తండ్రి సంగమ యుగంలోనే పిల్లల సేవకు హాజరవుతారు. వారి సమానంగా ఎక్కువ సేవ చేయలేరు. వారిది అనంతమైన సేవ. పిల్లలైన మీరు తండ్రి వలె సేవ చేసినప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. సేవ చేసేవారికి ఫలం కూడా చాలా భారీగా లభిస్తుంది. మేము శ్రీమతం అనుసారంగా
విశ్వంలోని మనుషులకు సుఖం ఇస్తామని పిల్లలకు నష ఎక్కుతుంది. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, జ్ఞానరత్నాలతో మీ జోలి బాగా నింపుకోండి. ఎంత నింపుకోవాలో నింపుకోండి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో వారు మళ్ళీ ఇతరులకు కూడా మంచి సర్వీస్ తప్పకుండా చేస్తారు. సమయం వృధా చేసుకోరు. పిల్లల పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అవ్వాలి. ఆత్మ కదా. ఆత్మలమైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మాభిమానిగా ఉండడమే సత్యమైన అంతర్ముఖులుగా అవ్వడం. అంతర్ముఖి అంటే లోపల ఏదైతే ఆత్మ ఉందో అది తండ్రి నుండే అన్నీ వినాలి. తండ్రి మాటి మాటికి ప్రేమతో వినిపిస్తారు. మాతాపితాలు మరియు ఎవరైతే అనన్య పెద్ద సోదరులు ఉన్నారో, ఎవరైతే మంచి సర్వీస్ చేస్తారో వారి నుండి నేర్చుకుంటూ ఉండండి. మేము సమయాన్ని వ్యర్థంగా గడిపే రాదు అని లోపల నిశ్చయం చేసుకోండి. రచనను కూడా చూసుకోవాలి. కేవలం మమత్వం ఉంచుకోరాదు. మోహం ఉంచుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. మోహం ఒక్క తండ్రితో ఉంచుకోండి. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. ఆత్మలు పరమాత్మ సన్ముఖంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా తండ్రి ఆత్మలను చదివిస్తూ ఉన్నారు. అక్కడ ఆత్మలను చదివిస్తారు. పిల్లలైన మీలో ఈ విషయాన్ని మథనం జరుగుతూ ఉండాలి. విద్యార్థుల బుద్ధిలో చదువు రోజంతా ఉంటుంది కదా. మీ బుద్ధిలో కూడా చదువంతా ఉంది. ఇది ఆత్మిక చదువు. మంచి విద్యార్థులు ఎల్లప్పుడూ వెళ్ళి ఏకాంతంలో చదువుకుంటారు. స్టూడెంట్స్ పరస్పరం కలిసిమెలిసి ఉంటారు. చదువు కూడా చర్చిస్తూ ఉంటారు. ఈ అనంతమైన చదువునైతే ఇంకా సంతోషంతో చదువుకోవాలి. పిల్లలు మీరు అందరికీ సహాయకారులుగా అవుతారు. స్మృతిలో ఉండడమే సహాయం చేయడం. ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యాత్ర. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని స్వర్గంగా చేసుకోవాలి అని అంటారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో తండ్రి ఉన్నారు మరియు బే ఉంది. అల్ఫ్ను స్మృతి చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంకేం చేయరాదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే రాచరికం మీదే. పిల్లలైన మీరు అందరికీ ఇదే సందేశం ఇస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గరాజ్య పదవి లభిస్తుంది. అచ్చా, సద్వినియోగం చేసుకోవాలి. అమూల్యమైన సమయాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయరాదు. పురుషార్థము చేసి అంతర్ముఖులుగా అంటే ఆత్మాభిమానిగా ఉండాలి. ఇప్పుడు మనం దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణులం. తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది. నాలెడ్జ్ఫుల్గా అయితే ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. లోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి. వరదానము: మనసా మహాదానం ద్వారా ప్రతి సంకల్పం యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఏ పిల్లలైతే మనస్సు ద్వారా శక్తులను దానం చేస్తారో
వారికి మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనస్సు ద్వారా శక్తుల్ని దానం చేయటం వల్ల సంకల్పంలో ఎంత శక్తి జమ అవుతుందంటే వారికి ప్రతి సంకల్పం యొక్క సిద్ధి ప్రాప్తిస్తుంది. వారు తమ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క సెకండులో స్థిరపరచుకోగలరు. సంకల్పాలు వారి వశంలో ఉంటాయి. వారు తమ సంకల్పాలపై విజయులుగా అయినందువల్ల చంచల సంకల్పాల వారిని కూడా కొంత సమయం కొరకు అచలంగా లేక శాంతిగా చేయగలుగుతారు. స్లోగన్: నిరంతరం ఒక్క తండ్రి యొక్క సాంగత్యంలో ఉంటే సాంగత్య దోషం నుండి రక్షింపబడతారు. అవ్యక్త సూచన: ఏదైనా వికర్మలో లేక వ్యర్థ కర్మ మాటిమాటికి జరిగితే అందుకు కారణం ఏమిటి అంటే సదా సాతిని తోడుగా ఉంచుకోరు లేక అనుభవం చేయటం లేదు. ఎలాగైతే శక్తులు ఒక్క సెకండు యొక్క దృష్టి ద్వారా అసుర సంహారం చేస్తారో కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా ఆసురీ సంస్కారము లేక అపవిత్ర సంస్కారాలను ఒక్క సెకండులో సంహరించండి. అచ్చా. ఓం శాంతి. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. కరగిపోయిన కాలం తిరిగి రానిది ఎన్నటికీ. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. బాల్యం విద్యకు జీవన వృతికి యౌవనమునకు కొంత. అల్పానందాలకు మరికొంత. పరమార్థానికి సమయమెంత. పురుషార్థానికి సమయమేది. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం. అల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. అల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. దృష్టి పతితమైన తరుణాన భువిపై వెలసెను భవుడు పరమశివుడు. కాలజ్ఞానం తెలిపే ఆత్మజ్ఞానం బోధించే. సంగమయుగమున శివ బాబా. సంగమయుగమున సమయం సిరి కన్నమిన్న సమయం.
సంప్రాప్తించే సాటిలేని ఈ సమయం సద్గతి సంప్రాప్తించే సాటిలేని ఈ సమయం అజ్ఞానమును వీడి సుజ్ఞానమును పొందే విలువైన సమయం ఆసన్నమాయే కరువైన శాంతిని కలిగించే అమృత ఘడియల సమయమిది సంగమయుగమున సమయం సిరికన్న నిన్న సమయం సంగమయుగమున సమయం సిరికన్న నిన్న సమయం కరగిపోయిన కాలం తిరిగి రానిది ఎన్నటికీ సంగమయుగమున సమయం సిరికన్న నిన్న సమయం సిరికన్న నిన్న సమయం సిరికన్న నిన్న సమయం